హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మీ టాక్స్. ఓం శ్రీమాత్రే నమః. మధుర మీనాక్షి అమ్మవారు మొదట్లో మనుషులను మింగే తాంత్రిక అమ్మవారుగా ఉండేది. కలియుగంలో పాపాలు ఎక్కువ పెరిగిపోవడంతో అమ్మవారు ఈ విధంగా అవతరించారు. అయితే పాండ్యులు నిర్మించిన మధురై మీనాక్షి ఆలయంలో అమ్మవారు ఉదయం పూట భక్తులకు దర్శనమిచ్చి ఎంతో శాంతంగా ఉండే అమ్మవారు రాత్రి అయితే చాలు అమ్మవారు తామస గుణంతో దొరికిన వారిని దొరికినట్లు తినేవారు. ఈ విధంగా పాండ్యులు ఋషులను మునులను అనేక మందిని తీసుకొని వచ్చి యజ్ఞాలు హోమాలు చేయించిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఒకసారి మధురైకి పాండ్యులను కలవడానికి ఆదిశంకరాచార్యులు వారు వస్తారు. ఆదిశంకరాచార్యకి భోజనానికి విందుకు ఆహ్వానించిన మధురై పాండ్య రాజులు పాండ్య రాజ్యంలో ఆతిథ్యం స్వీకరించిన ఆదిశంకరాచార్యులు నేనిగా బయలుదేరుతానని అనడంతో అప్పుడు పాండ్యరాజు ఈ విధంగా అంటాడు, మధుర మీనాక్షి అమ్మవారు రాత్రి అయితే అమ్మవారు తామస గుణంతో దొరికిన వారిని దొరికినట్టు మింగేస్తుంది, కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. అప్పుడు సన్యాసులకు గృహస్థుల ఇళ్లలో ఉండకూడదు, అందుకే నేను అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ ధ్యానం చేసుకుంటానని అంటాడు ఆదిశంకరాచార్యులు. ఆ విధంగా అమ్మవారి ఆలయానికి వెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. మధుర మీనాక్షి అమ్మవారు తామస గుణంతో ఆదిశంకరాచార్యుని మింగడానికి వస్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు ధ్యానం నుంచి బయటకు వచ్చి అమ్మవారి స్తోత్రాలను పఠిస్తూ అమ్మవారి పారాయణం చేస్తాడు. అప్పుడు అమ్మవారు శాంతించి అమ్మవారు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు మీతో నేను పాచికలు ఆడాలి అని అంటాడు. ఆదిశంకరాచార్యులు ఆ విధంగా అమ్మవారితో పాచికలు ఆడాలని ఉంది అని అంటాడు. అప్పుడు పాచికల్లో నేను గెలిస్తే మీరు ఈ తామస గుణాన్ని ఆపేసి సంహారాన్ని ఆపేయాలి, లేకపోతే నేనే ఒకవేళ ఓడిపోతే నేనే మొదటి ఆహారంగా మీకు సంహారానికి నేనే మొదటి ఆహారాన్ని అవుతాను అని ఆదిశంకరాచార్యులు అనడంతో అమ్మవారు ఒప్పుకొని అలా పాచికలు ఆడుతూ ఉండగా సాక్ష్యంగా సుందరేశ్వరుని పిలుస్తుంది. సుందరేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడే. ఆ విధంగా ఆడుతూ ఆడుతూ తెల్లవారుతుంది. తెల్లవారేసరికి అమ్మవారి పాచికల్లో గెలుస్తుంది. చూడు నాయన, నేనే గెలిచాను పాచికల్లో అంటుంది. అప్పుడు సుందరేశ్వరుడు ఈ విధంగా అంటాడు, మేము పాచికల్లో గెలిచావు, కానీ ఆదిశంకరాచార్యుడు సంఖ్యాశాస్త్రంలోని శ్రీచక్రంతో నిన్ను బంధించాడు, కాబట్టి ఆదిశంకరాచార్యుడే గెలిచారు అని అనడంతో మధుర మీనాక్షి అమ్మవారు ఆదిశంకరాచార్య యొక్క తెలివికి ఎంతో ముక్తురాలై ప్రసన్నురాలై తనలోని తామస గుణాన్ని వదిలేస్తూ శాంతంగా అవుతుంది, శాంతమైన అవతారాన్ని ఎత్తుతుంది. ఆ విధంగా మధుర మీనాక్షి అమ్మవారిగా అలా భక్తులకు దర్శనం ఇస్తూ ఇప్పటికీ కోరిన కోరికలను తీర్చే బంగారు తల్లిగా అందరూ మధుర మీనాక్షిని కొలవడం జరుగుతుంది. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం మధుర మీనాక్షి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.